తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ శ్రీమాత్రే నమః. సార్, కొంతమంది ఒక మానసిక దౌర్బల్యంతో బాధపడుతూ ఉంటారు సార్. అవునండి. అది వాళ్ళకు ఉన్నది కూడా వాళ్ళకి తెలియదు పాపం. అవతల వాళ్ళకి అందరికీ తెలుస్తూ ఉంటుంది. ఓకే. వాళ్ళు మాత్రం దాన్ని గుర్తించరు. అదేమిటి అంటే మీరేదో క్రియేటివ్ గా చెప్తున్నారు అనిపిస్తుంది ఇది. చెప్పండి బాగుంది మీరు చెప్పడం. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళని చూస్తే పాపం అనిపిస్తుంది, జాలేస్తుంది. అంటే అయ్యో, వాళ్ళకి ఎప్పటికీ- మానసిక దౌర్బల్యం ఉందని వాళ్ళకి తెలియదా? వాళ్ళకి తెలియదు సార్. అబ్బో, హా, ఇదేంటి అసలు different మనకు గా ఉంది? తెలుస్తుంది. ఇప్పుడు పాపం ఏదో మెంటలీ సఫర్ అవుతున్నాడు రా అని. ఎలా అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నా గురించి అందరూ నెగటివ్ గా మాట్లాడేస్తున్నారు. ఓకే. నేను ఇదిగో ఎవరైనా ఇద్దరు మాట్లాడుకుంటూ ఏమైనా దూరంగా మాట్లాడుకుంటే వాడు నా గురించి మాట్లాడుతున్నాడు, లిప్ సింగ్ విడిచేస్తాడు. విడిచేస్తుంటాడు. లోపల నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది, భలే సింక్రనైజ్ చేసేసుకుంటాడు. వాడు నా గురించే తప్పుగా మాట్లాడుతున్నారు. నేను ఎదగకపోవడానికి వాళ్ళు నెగటివ్గా మాట్లాడటమే కారణం. నా గురించి బ్యాడ్గా స్ప్రెడ్ చేస్తున్నారండి బయట. జనాలకి ఇంకేం పని ఉండదా? అదే కదా. అయితే నిజంగా స్ప్రెడ్ చేసే వాళ్ళు ఉంటారు, ఎక్కడో కొంచెం. ఊహించుకునే వాళ్ళు ఉంటారు మీరు అన్నట్టుగా. ఇక్కడ నేను ఓన్లీ ఊహించుకోవడం గురించే మాట్లాడుతున్నాను ఓకే సార్. ఓకే ఓకే. ఊహించుకోవడం అనేది చాలా చాలా ఎట్లా అవును. ఆ ఊహ ఎక్కడి వరకు వెళ్ళిపోతుందంటే ఇంకా దానికి అదుపు ఉండదు అంత కదా సార్. ఇంకా అంతరిక్షం దాడి వెళ్ళిపోతుంటుంది. కదా, దీని నుంచి బయటపడాలి సార్, ఈ ఇల్యూషన్ నుంచి బయటపడాలి. దీనివల్ల వాళ్ళే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ స్నేహితులు ఇబ్బంది పడుతుంటారు సార్. అవునండి. వాడిని వదలలేరు, ఉమ్. వాడితో ఉండలేరు, వాడితో గొడవ పడలేరు. ఇట్లా రకరకాల కోణాలు ఉంటాయి సార్. ఈ ఎంటైర్ ఈ ఇల్యూషన్ ఏదైతే ఉందో దీని నుంచి బయటపడాలి. లేకపోతే వాడు ఎలాగో వినడు, కానీ వాళ్ళు ఏదైనా చేసుకునే పరిస్థితి ఉంటుందా ఫర్ ద చేంజ్, అంటే ఆ పర్సన్ మారాలి అనడానికి. ఇవన్నీ ఒక్కసారి మీరు. తప్పకుండా అండి. ఒకటి ఇల్యూజన్, నేను ఇంకా 2-3 కోణాలు ఉన్నాయి ఇందులో. Sure. నిజంగానే పాపం బయట సొసైటీ కూడా అలా తయారైంది. హా. అంటే ఒక చెప్పేవాళ్ళు మనిషి ఉన్నారు. ధర్మబద్ధంగా ఉన్నా కూడా Hmm. వాళ్ళ గురించి దుష్ప్రచారం చేయడం, అంటే ఏదో ఒక నెగటివ్ కనుక స్ప్రెడ్ చేసేస్తే వాళ్ళ మార్కెట్ పడిపోతుంది కదా, పడిపోతే మనం ఇంకా అదేదో క్యాప్చర్ చేసుకోవచ్చు అనే భావనతో కొన్ని కంపెనీల మీద, కొన్ని మనుషుల మీద, ఒక జాబ్ చేస్తున్నాడు ఒక వ్యక్తి, Right. పాపం ధర్మబద్ధంగా చేస్తున్నాడు, ఆయన చెయ్యని తప్పుని జాబ్లో బాస్కి వెళ్ళి చెప్తాడు, అయ్యో Right. మీకు తెలుసా అతను అలా ఉన్నాడు కానీ అదండి ఇదండి అని చెప్పేస్తారు. అంటే ఏంటంటే వాళ్ళ మీద ఒక బ్యాడ్ క్రియేట్ చేస్తే వాడికి వచ్చే ప్రమోషన్ ఆగుతుంది కదా. Sad. ఇలాంటివి ఉన్నాయండి. అంటే బిజినెస్లో ఇప్పుడు చక్కగా మంచి మెటీరియల్ అమ్ముతున్నాడు, మంచి సర్వీసెస్ ఇస్తున్నాడు, వీళ్ళ మీద ఏదో బ్యాడ్ ప్రచారం చేస్తే వీళ్ళ మార్కెట్ తగ్గితే మన మార్కెట్ పెరుగుతుంది కదా, ఇట్లాంటివి ఉంటాయి. అయితే ఇక్కడ చాలామందికి ఏమవుతుందంటే మీరు అన్నట్టుగా ఒకటి ఇల్యూజన్, అది డిఫరెంట్ కేసు కంప్లీట్గా. మీరు క్రియేటివ్గా చెప్పారు, చాలా బాగుంది అది. అది ఇల్యూజన్. ఇంకోటి ఏంటంటే పాపం నిజంగానే వీళ్ళకి జరుగుతుంటుంది కానీ ఎవరు చేస్తున్నారో అర్థం కాదు. రెండు ఉన్నాయి, రెండింటికి రెండు ఉంటాయి. చెప్తారా సార్? రెండిటికి చెప్తాను. రెండిటికి ఒకటే మంత్రం ఉంటుందండి. కామన్గా ఇల్యూజన్కి అయితేనేమో ఓం మనస్విని నమః చేసుకోవచ్చు. మనస్విన్యై ఓం నమః. మనస్విన్యై నమః, మనస్విన్యై నమః. మనస్విన్యై. అంటే నీ ఆలోచనలు, నీ మనసు ఇంకొక దానికి దేనికి గురైపోయింది అట్లా. కాబట్టి ఓం మనస్వినియై నమః అనే నామం చేసుకుంటే నీ మనసు అనవసరమైన ఇల్యూజన్స్కి పోకుండా ఉంటుంది. ఒకటి కంట్రోల్లో ఉంటుంది. కంట్రోల్లో ఉంటుంది. రెండవది దుర్గా అష్టోత్తరాలు చేసుకుంటే ఆ ఇల్యూజన్ నుంచి బయటపడతాడు మనిషి. ఎందుకంటే ఇల్యూజన్ కారకుడు రాహు. యా. అయితే ఇక్కడ ఇది కేవలం ఇల్యూజన్కి. ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు ధర్మంగా ఉన్న కొంతమంది అడ్వర్టైజ్మెంట్ చేస్తుంటారు పనిగట్టుకొని, ఇంకా వాడికి పొద్దున్నే లెగిస్తే ఏ పని ఉండదు, ఎవరికి ఫోన్ చేద్దామా, ఎవరి గురించి బ్యాడ్గా చెప్దామా. కానీ ఇది బ్యాడ్ స్ప్రెడ్ అయిపోతుంటుంది, ఎవడు చేస్తున్నాడు పాపం ఈ వ్యక్తికి అర్థం కాదు. అలాంటప్పుడు లలితా సహస్రనామాల్లో ఒక అద్భుతమైన నామం ఉంది, నేను మీకు ఫోన్ నుంచి షేర్ చేస్తాను కూడా. షూర్ సార్, షూర్ సార్. మంత్రిణ్యంబా విరచిత విశుక్ర వదతోషిత. అంటే ఇది లలిత సహస్రనామాల్లో మంత్రిణ్యంబ అంటే శ్యామలా అమ్మవారు విశుక్రుణ్ణి సంహరించింది. అదేవిధంగా విషంగ ప్రాణహరణ వారాహి వీర్యనందిత. వరాహిదేవి ప్రసాదం. వరాహిదేవి. అవును. అంటే ఏంటి, ఎవడైతే పిచ్చి పిచ్చి ప్లాన్లు వేసి నిన్ను చెడగొడుతున్నాడో Right. అమ్మవారు చూసుకుంటుంది, Right. మంత్రిని అమ్మవారు. ఎవడైతే కావాలని నిన్ను ఇబ్బంది పెడుతున్నాడో ఈ వారాహి అమ్మవారు చూసుకుంటుంది. ఈ యొక్క నామాన్ని రోజు మంత్రం చేయగలిగితే చాలా బెస్ట్. లేదంటే ఇంకొంచెం తీవ్రంగా నాకు శత్రువులు ఉన్నారు బయట, నేను పర్ఫెక్ట్గా ఉన్నా కానీ నన్ను ఇట్లా మార్కెట్లో బ్యాడ్ చేస్తున్నారు అన్నప్పుడు ఇది కూడా ఎప్పుడు మీరు ధర్మబద్ధంగా ఉంటేనే. మీరు ఆల్రెడీ మీదే తత్వం కరెక్ట్ కాదనుకుంటే ఈ మంత్రం పనిచేయదు. మీ పాచికలు మీ మీరు బుద్ధిని మారుస్తుంది వేసేసారు. అంతే. మీ పాచికలు మీరు వేసేసారు, వేసేసారు, రాంగ్ మళ్ళీ వాడు ఆడేసారు. రాంగ్ స్టెప్ వేసేసారు ఆల్రెడీ. మీరు అవతలవాడు మళ్ళీ మీ ఏదో చేస్తున్నాడు అన్నప్పుడు ఇది పనికిరాదు, Right, గుర్తుపెట్టుకోండి. Hmm. అప్పుడు ఏం చేయాలంటే మీరు రోజు గనక ఇంకా తీవ్రమైన శత్రువులు ఉంటారు కొంతమంది, అలాంటప్పుడు ఇది ఈవెన్ బ్లాక్ మ్యాజిక్స్ కూడా పనిచేస్తుందండి. ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ చేశారు మన మీద,
ఎవరైనా ఒక ప్రయోగం చేశారు, లేకపోతే వీళ్ళు ఏదో వెళ్ళి ఎక్కడో తగిలించుకొని వచ్చారు, ఏదో సమ్ తొక్కేదో, అప్పుడు కూడా ఈ మంత్రం పనిచేస్తుంది. Right. ఎడం చేత్తో మన మాల, అదే మాల అంటే పగడాల మాల పెట్టుకొని Okay. ఒక చిన్న హోమగుండం లాంటిది పెట్టుకొని Hmm. అందులో ఒక్కొక్క మిరియాలు మిరియాలు ఒక్కొక్క మిరియం వేస్తే ఈ మంత్రం చదువుతూ ఒక్కొక్కటి వేసి 108 కనుక చేయగలిగితే 40 రోజుల పాటు మీరు ధర్మబద్ధంగా ఉండి మీ మీద ఎవరైతే దుష్ప్రచారం చేస్తుంటారో అది దోషం పోతుంది. Okay. లేదా మీ బుద్ధిలోనే ఏదైనా దోషం ఉంది, మీరు ఊరికైనా ఊహించుకుంటున్నారన్నా సరే దోషం ఇది కూడా పోతుంది. రెండిటికి రెండిటికి పనిచేస్తుంది పనిచేస్తుంది. అంటే మన బుద్ధే కదండి, ఒక్కోసారి పాపం అవతల వాడు ఏమి చేయడు, మనం ఊహించేసుకుంటుంటాం. ఇదే మానసిక ఎవరో ఏదో దౌర్బల్యం. చెప్పారు, ఉదాహరణకి ఎవరో ఏదో చెప్పారు, ఏమండి మీకేంటి ఈ మధ్యాహ్నం, వాడు ఏదో సరదాగా అన్నాడు, ఆహా అంటే ఇది ఎవడో నా మీద ప్రచారం చేస్తున్నాడు అందుకని ఇతను ఇలా అన్నాడు. అన్నాడు. ఆయన ఏదో జోక్ గారు ఉంటాడు, ఈయనేమో ఊహించేసుకుంటాడు, ఎవడో కావాలని రాయేస్తాడు. అసలు వాడు సరదాగా రాస్తాడు, వాడికి పని పాటు ఉండదు. గాసిప్స్ గురించి ఎందుకంత బాధపడాలి ఒకవేళ నిజం లేకపోతే? కరెక్టే, కానీ ఒకటేంటంటేనండి, గాసిప్ తప్పు చేయని వాడు బాధపడతాడా. అయితే ఇక్కడ ఏమవుతుందంటే గాసిప్ స్ప్రెడ్ చేయడం అంత పాపం ఇంకోటి లేదు. Right. మనకి దీని మీద ఒక వృత్తాంతం కూడా ఉంది, మనం ఒకసారి చెప్పుకున్నాం, మళ్ళీ అయినా ఒకసారి చెప్తాను. ఒక రాజుగారు చక్కటి విందు ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసి అందరికీ విందు వడ్డించినప్పుడు అందులో సడన్గా ఏమైపోయిందంటే, ఆ విందు ఏర్పాటు చేసే క్రమంలో పైనుంచి ఒక పక్షి పావును తీసుకెళ్తే పావును వదిలేసింది, పడేసింది. ఆ దాంట్లో పడిపోయింది, ఏది వంట వండేటువంటి దాంట్లో. వాళ్ళు పాపం వండేవాళ్ళు చూసుకుని అలాగే వడ్డించారు. చాలామంది అస్తవ్యస్తకు గురయ్యారు. అప్పుడు జనాలందరూ మాట్లాడుకుంటున్నారు ఏమనంటే, రాజు తప్పు, రాజు కనుక విందు ఏర్పాటు చేయకపోయింటే ఇంతమంది ఇబ్బంది పడేవారు కాదు, లేదా వండేవాడి తప్పు, లేదా వడ్డించేవాడి తప్పు, లేదా కాకి గెద్దది తప్పు, లేదా పాము తప్పు అనుకుంటున్నారు. ఈ కేసు అక్కడికి వెళ్ళింది, ఎక్కడికి, యమధర్మరాజు దగ్గరికి వెళ్ళింది, విచారణకి వెళ్ళింది. ఇప్పుడు చిత్రగుప్తుల వారు అడిగారు, ఎవరికి వెయ్యాలి శిక్ష, రాజుకి వేయాలా, రాణికి వేయాలా, వండేవాడికి వేయాలా, వడ్డించేవాడికి వేయాలా, పక్షికి వేయాలా, పాముకి వేయాలా, వీరెవ్వరికి వేయకండి, అసలు ధర్మం ఏంటో ఏమీ లేకుండా పుకార్లు లేపుతూ గాసిప్స్ చెప్తూ వీడికి వేయాలి వాడికి వేయాలని మాట్లాడుకుని ప్రజలకు వేయండి అన్నాడు. అంటే గాసిప్ ఎంత డేంజర్, గాసిప్ చేయకూడదు, అస్సలు చేయకూడదు. మనం దారిద్రాన్ని తెచ్చుకుంటున్నామంటే గాసిప్ వల్లే దారిద్రం వస్తుంది. చేయటమే కాదు వినకుండా కూడా ఉండాలి. తప్పదండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎవడో మాట్లాడుకుంటున్నాడు, చెప్తాడు, వదిలేయాలి విని. నువ్వు దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఇంకో దగ్గర మోసుకెళ్ళావంటే అది ఇంకా పెద్ద దోషం. నువ్వు ఎంతవరకు చూసావు అది, నువ్వు కళ్ళతో నువ్వు చూసావా? కళ్ళతో చూసిందే ఒక్కోసారి అబద్ధం అవుతుంది, అవునా కదా? కళ్ళతో చూసిన విషయం కూడా అబద్ధం అయిపోద్ది ఒక్కోసారి. మనం ఒకటి అనుకుంటే అక్కడ చూస్తే ఇంకోటి ఉంటుంది. ఇప్పుడు ఒక అతను చెప్పాడు, మీ భార్య తెలుసా ఒక అతనితో తిరుగుతున్నాడు, మీకు తెలుసో తెలీదు, కావాలంటే నువ్వు ఆ టైంలో చూడ వీధి చివరి ఒక అతను డ్రాప్ చేసి వెళ్ళిపోతాడని. తెరా చూస్తే నిజంగానే ఒక డ్రాప్ చేసి వెళ్ళాడు. అమ్మ ఎవడరా వీడని చెప్పి ఆ అమ్మాయి పెద్ద కాల్ చేస్తే వరే వాడరా ర్యాపిడో వాడరా అని చెప్పింది. వీడికి చెప్పినోడికి జ్ఞానం లేదు, ర్యాపిడోలు తిరుగుతాయి. అట్లా కళ్ళతో చూసిన కూడా ఒక్కొక్కసారి అది మరి వాడి కళ్ళతో చూసింది నిజంగానే ఒక అతనితో బైక్ మీద దిగింది, మరి ఎంతవరకు నిజమది ర్యాపిడో అది. ఎగ్జాక్ట్లీ. అందుకని గాసిప్స్ చేయొద్దు దయచేసి. అది చేస్తూ వినే పరిస్థితి ఉంటే ఎంతో కొంత అవాయిడ్ చేయాలి. ఎక్కువ దారిద్రం వస్తుందంటే ర్యాపిడ్ మనకి ఈ గాసిప్స్ వల్లే వస్తుందండి. దారిద్రం అంటుకునేది గాసిప్స్ వల్ల, ఎందుకంటే థర్డ్ హౌస్ కదా, థర్డ్ హౌస్లోనే దరిద్రం ఉంటుంది. మనం నెగటివ్ ఇది చేస్తేనేమో దారిద్రం వస్తుంది, పాజిటివ్ చేస్తేనేమో దరిద్రం తొలగుతుంది. కమ్యూనికేషన్స్ అవి మంచి మెరుగుపడటం అనేది. రైట్ సార్. అయితే ఇందాక మీరు పగడాల మాల తీసుకుని మీరు హోమన్ లాగా చిన్నగా మిరియాలతో చేయమన్నారు కదా, ఏ నామంతో చేయమంటారు సార్? ఈ నామం ఇందాక మీరు చెప్పిన ఇందాక నేను చెప్పినటువంటిది అది డిస్ప్లే చేయండి. చేస్తాను సార్, మీరు ఇస్తారు కాబట్టి అది డిస్ప్లే చేస్తాను. అది చదువుతూ ఒక్కొక్కసారి ఆ మిరియాన్ని 41 days ఆ 41 days వీలైతే బ్రహ్మచర్యం పాటించడము, నేల మీద నిద్రపోవడం, దీక్షలా తీసుకుంటే చాలా మంచిది. లేదు అంత నేను పాటించలేనుకున్నా ఏం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఏ సమయంలో చేయొచ్చు సార్? పొద్దున్నే చేయడం మంచిది. పొద్దున్నే అంటే పొద్దున్న ఎర్లీ మార్నింగ్ అయినా లేకపోతే నైట్ అయినా చేయొచ్చు మీరు. అంటే ఆఫ్టర్ 7 కానీ బిఫోర్ 7 కానీ చేయడం చేసుకోవచ్చు. తీవ్రమైన ఎక్కువ తీవ్రత ఉంటే ఆఫ్టర్ 7 చేయండి ఈవినింగ్. ఇట్లాంటి ఇల్యూషన్స్ తో మా వాళ్ళు బాధపడుతున్నారు, నా భర్తో, నా పిల్లాడో, నా ఇంట్లో వాళ్ళు కూడా చేయొచ్చు. ఇంట్లో వాళ్ళు చేయొచ్చు. కాకపోతే ఇల్యూజన్ పర్టికులర్గా ఓం మనస్విని నమః అనే మంత్రంతో బిల్వపత్రాలు వేస్తే మంచిది. ఇంకా స్వామివారి హోమంలో హోమంలోనే వేయచ్చా?
రైట్ సార్, చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఖచ్చితంగా ఇల్యూషన్స్ నుంచి బయటపడాలి, వాస్తవికతలో ఉండేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా ప్రయత్నపూర్వకంగా చేయాలి. మీరు అన్నట్టుగా గాసిప్స్కి దూరంగా ఉండాలి. లెట్స్ మేక్ ద టైం వెరీ ప్రొడక్టివ్. ఎందుకంటే టైం అనేది చాలా చాలా విలువైంది. ఈడది అది ఇది ఏమిట్రా బాబు, ఎదుగుదాం. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలు సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః.